నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి యవనస్తులు సజీవ గారికి, వారి యొక్క తండ్రి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వారు ఇంతసేపు చెప్పారు, మిగతా వారు కూడా చెప్పారు. మిమ్మల్ని చూసిన తర్వాత మీ ముందు బోధించేంత వయసు కాదేమో, అంత అర్హత లేదేమో అని మీ భయం వేస్తుంది నాకు. ఎందుకంటే మీరందరూ కూడా సేవలో చాలా సంవత్సరాలుగా ముందు కొనసాగుతున్నటువంటి దైవజనులు ఉన్నారు. ఇక్కడ అధ్యక్షులు కూర్చున్నారు, అలాగే సహోదరులు వాళ్ళు దాదాపు 6 నుండి 10 సంఘాలు నడిపిస్తున్నారని విన్నాను. సో ఒక యవనస్తుడిగా నేను మీ మధ్యలో నిలబడటానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను చెప్పేటువంటి మాటలు మా సహోదరుడు చెప్పాడు, సూటిగా ఉంటాయి, సుత్తి లేకుండా ఉంటాయి. ఓపెన్ గా చెప్తున్నా, యేసు ప్రభు ఎలాంటి బోధ చేశాడంటే మొహమాటం లేనటువంటి బోధ చేశాడు. ఆయనకున్న బిరుదేంటో తెలుసా? ఆయన మోమాటము లేని బోధకుడు అని ఆయన బిరుదిచ్చారు. ఏ బోధకుడు అండి? చదివారు ఎప్పుడన్నా మీరు మత్తయి సువార్తలో? యేసు ప్రభువుకి మోమాటము లేనటువంటి బోధకుడు అని బిరుదివ్వబడింది. కానీ నేడు సమాజంలోని బోధకులను చూస్తే పౌలు అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? ఎక్కడుందా మాట? గుర్తుందా? గలతీ పత్రిక 1వ అధ్యాయము, అవునా? సో నేను ఇప్పటికీ మనుషుల దయను సంపాదించుకున్న వాడనైతే క్రీస్తుకు దాసుడను కాకయే పోదును. కానీ నేడు ప్రతి బోధకుని యొక్క గోల్ ఏంటంటే మనుష్యుల దయ సంపాదించుకోవాలి, మనుష్యులను సంపాదించుకోవాలి, సంఘాన్ని విస్తరింప చేయాలి. 10 మంది, 100 మంది, 1000 మంది, ఎన్ని వేల మంది ఉంటే అంత పెద్ద సంఘం. ఎన్ని వేల మందిని కూర్చోపెట్టగలిగితే అతను అంత పెద్ద బోధకుడు. ఒక చిన్న మాట చెప్తానండి. యేసు ప్రభు వారు 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఆ విషయం అందరూ తెలుసు కదా. 5,000 మంది ఉన్నారా? అంతకంటే ఎక్కువ ఉన్నారా? స్త్రీలను పిల్లలను కాక 5,000 మంది కేవలం పురుషులే. అంటే ఇంచుమించు అక్కడ 20,000 మంది జనాభా ఉన్నారు, అవునా? అదే యేసు ప్రభు నన్నెక్కడికైనా మీటింగ్ కు పిలిస్తే కనీసం 5,000కు తక్కువ ఉంటే నేను రాను, అవునా అన్నాడా? 2, 3 ఎక్కడ కూర్చుంటే వారి మధ్యలో నేను ఉంటానన్నాడా? ఆయన 2, 3 ఉన్న దగ్గర ఉండగలుగుతాడు, 20,000 మంది ఉన్న దగ్గర ఉండగలుగుతాడు, 2 లక్షల మంది ఉన్నా ఆయన వెళ్ళి సువార్త బోధించగలుగుతాడు, అవునండి? సో ఈనాడు బోధకులుగా ఉన్నటువంటి వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, బ్రదర్ నేను మీటింగ్కి వస్తే ఒక 500 మందికి తక్కువ ఉంటే నేను ఆ మీటింగ్కి రాలేను బ్రదర్, నాకు వర్కౌట్ కాదు. ఏం వర్కౌట్ కాదు అంటే నా ఇమేజ్ పడిపోతుంది. ఇప్పుడు టీవీలలో వాక్యం చెప్పేటువంటి వారి సంఖ్య ఎంత ఉంటుందో తెలుసా? 100లలో కాదండి, 100లు ఎప్పుడో దాటిపోయాయి, వేలలోకి వచ్చాయి. ఎంత పెద్ద, ఇప్పుడు ఉదాహరణకి ప్లేస్ అంతా చర్చ్ బిల్డింగ్ కట్టి సజీవ వాళ్ళ నాన్నగారు ఇక్కడ అందరికి కూర్చోబెడితే ఈ ఊర్లోనే పెద్ద సంఘం అయిపోతుంది, అవునా? సో పిల్లరా, ఇక్కడ నేను ఎందుకు ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను, ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, నాకు బ్రదర్ ఒక పోస్టర్ పంపించాడు, అది ఇక్కడ లేదు అది. సో ఆ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, 2వ తరం మనది, మొదటి తరం అయితే మన తర్వాత తరంలో బోధకులను ఎలా సిద్ధపరచాలి, ఎలా ట్రైనప్ చేయాలి, ఎలా తర్ఫీదునివ్వాలనేటువంటి ఒక వర్డ్తో నన్ను కొంచెం ఆయన ఆకర్షించాడు. ఆ పోస్టర్ నేను కాకినాడలో ఉన్న నా సీనియర్ ఫ్రెండ్కి పంపినప్పుడు ఆయన నన్ను ఒక క్వశ్చన్ వేశాడు, బ్రదర్ 2వ తరం గురించి ఏం చెప్పబోతావు నువ్వు, అసలు ఎలా చెప్తావు, ఏ ఉదాహరణలు తీసుకుంటావు, ఎవరి గురించి తీసుకుంటావు అన్నప్పుడు ఓకే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ కూర్చున్నటువంటి మనము ఆల్రెడీ సేవకులం. ఇందులో సేవకులు కాని వారు ఎవరు ఉన్నారా? చేతులు చెప్తారా? సేవకులు కాదు అన్నవారు మీలో కాదా?
సేవకులు కానివాడు. అందరు సేవకులే కదా, అందుకే చేతులు లేవట్లేవు. ఓకేనా? సో మీరు అందరూ కూడా సేవ చేస్తున్నారు. మీ తర్వాత ఏంటి? మీ తర్వాత ఏంటి? నెక్స్ట్ ఎవరు? మీ తర్వాత ఎవరు? వారసత్వం ఉంది కదండి. నా కొడుకున్నాడు, నా భార్య ఉంది, నా బిడ్డ ఉంది, నా అల్లుడు ఉన్నాడు, నా మనవడు ఉన్నాడు, నా మనవరాలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అంతేనండి. ఇప్పుడు సేవ అనేది వారసత్వమా లేకపోతే యాజకత్వమా? కానీ సమాజం ఏమైపోయిందంటే నా తర్వాత నా కొడుకు, కొడుకు లేకపోతే నా భార్య, ఆమె కూడా లేకపోతే నా కూతురు, కూతురు కూడా చెదగకపోతే నా అల్లుడు. ఎటుబడి ఈ సామ్రాజ్యం అంతా నా ఇంటి చుట్టే ఉండాలి తప్ప నా సంఘములో ఉన్నటువంటి ఒక విశ్వాసిని నేను ఒక బోధకుడిగా నిలబెడతాననేటువంటి ఆలోచన లేనటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. సో మన తర్వాత నెక్స్ట్ ఎవరు అనే దానికి మన దగ్గర ఏం లేదు, ఆన్సర్ లేదు. ఇప్పుడు మనము బైబిల్ ఓపెన్ చేద్దాం. ఇప్పటిదాకా నేను బైబిల్ ఓపెన్ చేయకుండా మాట్లాడుతున్నాను కదా. బైబిల్ ఓపెన్ చేస్తే బైబిల్లో కొన్ని సందర్భాలు, కొంతమంది వ్యక్తులు వారు చేసినటువంటి పరిచర్య విధానం మనం చూడగలిగితే సంఖ్యాకాండము 13వ అధ్యాయం దయచేసి మీరందరూ కూడా తీసి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. సంఖ్యాకాండము పాత నిబంధన గ్రంథములో మీ అందరికీ బాగా పరిచయమైనటువంటి పుస్తకాలు 5 పుస్తకాలు ఉంటాయి. ఏమేంటి చెప్తారా? ఆది కాండము, నిర్గమాకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. వీటిని ఏమంటారంటే పంచకాండాలు అంటారు. ఏమంటారండి? పంచకాండాలు. వీటికి ధర్మశాస్త్ర పుస్తకాలు అని కూడా అంటారు. ఎందుకంటే ఈ 5 పుస్తకాలలో ఎక్కువగా రాయబడిన విషయాలు ఏంటంటే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞల గురించి రాయబడింది. సో ఇప్పుడు 13వ అధ్యాయము వెరీ 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 ఇంపార్టెంట్ అధ్యాయముగా నేను మీతో ఈరోజు మాట్లాడు. ఎందుకంటే బ్రదర్ ఇచ్చినటువంటి ఒక టైటిల్ కి నేను ఇంప్రెస్ అయ్యి మీకు అది చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే 13వ అధ్యాయం మొదటి వచనంలో సంఖ్యాకాండము యెహోవా మోషేకు సెలవిస్తున్నాడు. అంటే ఇప్పుడు కీమ్యాన్ ఎవరు? కీమ్యాన్ ఎవరు? యెహోవా దేవుడు తన తర్వాత ఎవరికి చెప్తున్నాడు? మోషేకు బాధ్యతలు అప్పగిస్తున్నాడు. అవునండి. ఇప్పుడు దేవుడైనటువంటి యెహోవా పరలోకంలో ఉన్నాడు కదా, ఆయన తర్వాత బాధ్యత ఎవరు తీసుకోవాలా? మోషే నువ్వు తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? మోషేని ఎన్నుకున్నాడండి, కానీ లెక్క ప్రకారం ఎవరు తీసుకోవాలి? దేవుని కుమారుడు, దేవుని దూతలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా పరలోకంలో ఉంటే వాళ్ళకి ఇవ్వాలి బాధ్యత. అవునా? సో నేను అందుకే మొహమాటం లేకుండా మాట్లాడతా, స్ట్రైట్ గా మాట్లాడతా. కొంచెం బాధపడి ఉంటే ఎవరైనా కూడా అట్టవకండి, ఆలోచించండి వాస్తవాలా కాదా. సో ఇప్పుడు దేవుడు ఎవరికి ఇవ్వాలి బాధ్యత ఇస్తే? పరలోకంలో ఉన్నటువంటి దూతలు అనేక మంది ఉన్నారు. అవునా? అవసరమైతే యేసుప్రభుని పంపించాలి, కానీ ఆయన ఎందుకు ఆపాడు? పరిశుద్ధాత్మ దేవుని పంపించాలి, వాళ్ళని ఎందుకు ఆపాడు? అంతకుముందు గబ్రియల్ దేవదూత లేడా, లేకపోతే మిఖాయేలు దేవదూత లేడా? అవునా? ఎంతో మంది దూతలు ఉన్నారా లేరా? కానీ వాళ్లకు కాకుండా దేవుడు బాధ్యత ఎవరికి ఇచ్చాడో తెలుసా? మోషేకి ఇచ్చాడు. ఏమిచ్చాడు మోషేకి ఇక్కడ అంటే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. మోషేకు ఒక బాధ్యత, ఒక పని అప్పగిస్తున్నాడు. ఏంటి ఆ పనో చదవండి ఒకసారి. మోషేకు దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏమండి, ఎవరికి ఇస్తున్నారట? నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. చూడండి, నేను ఇశ్రాయేలుకి ఇవ్వాలనుకున్నటువంటి కనాను దేశానికి మనుష్యులను నీవు పంపు. సో దేవుడు ఎవరికి ఇవ్వబోతున్నాడు? ఇశ్రాయేలు జనాంగానికి ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాడు.
ఆ దేశం పేరేంటంటే కనాను దేశం. కనాను దేశమునకు ఉన్నటువంటి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన విషయం ఏంటంటే దాంట్లో ఏం ప్రవహిస్తాయి? మామూలుగా కాలువలలో నీళ్లు ప్రవహిస్తాయి, పాలు ప్రవహించడం చూసారా? తేనె ప్రవహిస్తుందా? దాని ఉద్దేశం ఏంటి? సస్యశ్యామలమైనటువంటి భూభాగము ఫస్ట్ థింగ్, అవునా? సారవంతమైనటువంటి నేల కలిగినటువంటిది. మూడవది నీటి కొరత లేనటువంటి దేశం. మీరు ఇక్కడ గమనించండి, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అక్కడ ఏముండాలి తెలుసా? ఫస్ట్ వాటర్ ఉండాలి. నీటి కొరత లేకపోతే ఆ దేశము చాలా అభివృద్ధి చెందుద్ది. రెండవది భూమి ఉండాలి, సస్యశ్యామలమైనటువంటి భూమి ఉండాలి, ఎందుకంటే పంటలు పండడానికి. మూడవది నివాస యోగ్యమైనటువంటి భూమి కూడా ఉండాలి. పంటలు పండే భూమి వేరే ఉంటుంది, నివాస యోగ్యమైనటువంటి భూమి వేరే ఉంటుంది. ఇప్పుడు కనాను దేశమును మీరు స్వతంత్రించుకోవాలంటే ముందు ఆ దేశానికి ఏం చేయాలి? మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు తెలుసుకోవాలి. మీలో ఎవరైనా హైదరాబాద్కు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటున్నారనుకోండి, మీరు హైదరాబాద్లో ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు మీరు ఏం ఆలోచిస్తారంటే, హైదరాబాద్లో మనం ఉద్యోగం ఆఫీస్లో పడుకోలేం కదా, ఏం చేయాలి? అక్కడ ఒక షెల్టర్ కావాలి మనకు. బస్ స్టాప్ లో పడుకుందామా, రైల్వే స్టేషన్ లో పడుకుందామా, లేకపోతే ఇంకేదైనా లాడ్జ్ లో పడుకుందామా, లేదా మనకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్దామా? ఇన్ని రకాల ఆలోచనలు చేస్తామా, అవునా అండి? మరి అలాంటప్పుడు ఒక దేశములో నివాసం ఉండాలంటే ఆ దేశము కరువు ప్రాంతం అయిందనుకోండి, ఉండగలుగుతామా? అక్కడ తినడానికి తిండి లేదు, ఉండడానికి నీళ్ళు లేవు. మనం ఏమంటామంటే పెనం మీద నుంచి జారి పొయ్యిలో పడ్డట్టుంది పరిస్థితి అంటాం. పెనం మీద ఉంటే కొంచెం వేడి తక్కువ ఉంటుంది, డైరెక్ట్ పొయ్యిలో పడితే ఎక్కువ కాలుతుంది, ప్రయోజనం ఉండదు. సో ఇప్పుడు ఆల్రెడీ ఇశ్రాయేలు యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే, ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా ఉన్నారు. అసలు ఐగుప్తుకు ఎలా వెళ్ళారో మీకు చరిత్ర చెప్తా, ఒక 5 నిమిషాలు చెప్పనా? యోసేపును చిన్నతనములో అనగా యవన ప్రాయములో అతని అన్నలు అమ్మివేశారు. అమ్మి వేసినప్పుడు యోసేపు ఎంతో బాధతో వేదనతో వెళ్ళాడు. అతడు సంతోషంగా వెళ్ళలేదు ఆ పట్టణానికి. ఒక బానిసగా శ్రమను అనుభవించడానికి వెళ్ళాడు. కానీ దేవుడు అతనికి తోడై ఉండడం ద్వారా యోసేపు దినదినము ఆశీర్వదించబడి ఐగుప్తు దేశానికి అధిపతిగా నియమించబడ్డాడు. కొంతకాలం అయిన తర్వాత కరువు ఎక్కువైపోయింది. ఆ కరువు సమస్య ఎక్కువైనప్పుడు యాకోబు వృద్ధాప్యంలో ఉన్నాడు. ఐగుప్తుల ధాన్యం ఉంది, మీరు వెళ్ళి కొనక్కరండి అని అన్నలు పంపించాడు. వారిని యోసేపు గుర్తుపట్టాడు. వారితో అన్న మాట ఏంటంటే 45వ అధ్యాయం ఆదికాండములో, మీరు కాదు నన్ను నమ్మింది, దేవుడే నన్ను మీ కొరకు పంపించాడు. మీరు చదవండి తర్వాత 45వ అధ్యాయం ఆదికాండములో, దేవుడే నన్ను పంపించాడు, మీరు నన్ను ఏం అమ్మలేదు, మీకు ఆలోచన కలిగించాడు అంతే నన్ను అమ్మడానికి. ఒకవేళ నేను రాకపోయి ఉంటే ఈరోజు మన కుటుంబం అంతా కూడా అందరిలాగానే చచ్చిపోయేవారు. కాబట్టి దేవుడు మన కుటుంబము ద్వారా ఇంకేదో చేయబోతున్నాడు. ఆ కుటుంబం పేరే ఇశ్రాయేలీయులు, అవునండి. తరువాత ఇశ్రాయేలీలు ఎంతమంది వెళ్ళారంటే అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో ఎంతమంది చెప్పారండి? 75 మంది వెళ్ళారు. ఈ 75 మంది 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వీళ్ళు బానిసలుగా వెళ్ళలేదండి, అతిథులుగా వెళ్ళారు. ఎందుకు? అక్కడ ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు, రాజు ఉన్నాడు, అధికారి ఉన్నాడు. కాబట్టి హ్యాపీ లైఫ్. ఎప్పుడైతే యోసేపును ఎరగనటువంటి ఇంకొక ఫరో వచ్చాడో, వాడు ఇశ్రాయేలులా వీళ్ళు హింసించండి అని చెప్పి వారిని కఠినమైనటువంటి హింసలు పెట్టడం మొదలు పెట్టాడు. అప్పుడు యోసేపును ఎరగనటువంటి రాజు ద్వారా తర్వాత వచ్చినటువంటి 4 తరాలలో, నాకు తెలిసి 430 సంవత్సరాలు అంటే 5 తరాలండి, అంతేనా?
ఈ 5 తరాలలో 5గురు రాజులు మారిండొచ్చో లేకపోతే 10 మంది మారిండొచ్చో కానీ వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలును ఏం పెట్టారు? హింస పెట్టారు. ఆ హింసలలో, ఆ శ్రమలలో వారు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడుదల చేశాడు. చేసి ఎక్కడ తీసుకెళ్తానన్నాడు? పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి పంపిస్తానన్నాడు. ఇక్కడ పాలు తేనెలు ప్రవహిస్తాయనే మాట వాస్తవమే కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులు రానిచ్చేటువంటి మనుషులు కాదు. దేశంలో సస్యశ్యామలం ఉంది కానీ అన్నీ ఉన్న తర్వాత అల్లున్న నోట్లో ఏముంటది? ఇది మన తెలంగాణలో వాడే సామెత. అన్ని బాగానే ఉన్నాయి కానీ అక్కడ ఉన్నటువంటి వారు మిమ్మల్ని అంత ఈజీగా రానిచ్చేటువంటి వారు కాదండి. దయచేసి ఇప్పుడు వినండి, ఇక కాన్సెప్ట్ లోకి వెళ్దాం. మోషేకు దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాట ఏంటంటే నువ్వు ఇశ్రాయేలు 12 గోత్రాలలో, అంటే అప్పటికి యోసేపు కుటుంబం అయిపోయింది, బెన్యామీను, రూబేను, షిమ్యోను వీళ్ళ కుటుంబాలన్నీ అంతరించిపోయాయి. అంటే 430 సంవత్సరాలు అనగా 5వ తరం వచ్చిందండి. ఈ 5వ తరాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళబోతున్నాడు ఇప్పుడు మోషే? కనానుకు వెళ్ళబోతున్నాడు. ఆ కనానులోకి వెళ్ళాలంటే అక్కడ పరిస్థితులు, వాతావరణ స్థితిగతులు, మనుషుల యొక్క మనస్తత్వాలు తెలుసుకోమని ఈ 12 గోత్రాలలో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి పంపించాడు. దీన్ని నెక్స్ట్ జనరేషన్, మన భాషలో వీళ్ళు ఎన్నో జనరేషన్ అండి ఇప్పుడు లెక్కలో? 5వ జనరేషన్ అండి. ఎక్కడ 2, 3, 5 తరాల తర్వాత వెళ్తున్నారు. ఆ దేశాన్ని వేరు చూడడానికి వెళ్తున్నారు. అందులోకి వెళ్ళి కొంతమంది ఇచ్చిన సమాచారం ఏంటో తెలుసా? వాళ్ళు మనుషులు కాదు, ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు. ఎంత బలవంతులో తెలుసా? ఒక నిమిషం, వారు ఎంత బలవంతులో తెలుసా అండి? ఇప్పుడు బేసిక్ గా మన భాషలో బలవంతుడు అంటే ఎవరు చెప్పండి? వాడెక్కడున్నాడు? బైబిల్లో బలవంతుడు ఎవరండి? సంసోను బలవంతుడు, గొలియాతు బలవంతుడు, గిద్యోను బలవంతుడు. అవునా అండి? వీళ్ళంతా బలవంతుల జాబితాలో ఉన్నటువంటి వారు. అవునా అండి? ఈ బలవంతుల గురించి ఆలోచిస్తే ఓహో, సంసోను గాడిదడు ఏముంటుందో 1000 మందిని చంపాడా? గిద్యోను ఇంతమందిని చంపాడా? గొలియాతు సైన్యం చాలా పెద్దది. గొలియాతు ఏ వంశీయుడో తెలుసా మీకు? ఫిలిస్తీయుడు కదా. ఈ ఫిలిస్తీయులు ఎవరికి సంబంధించిన వాళ్ళు తెలుసా? అనాకీలకు సంబంధించిన వాళ్ళు అండి. గొలియాతు హైట్ ఎంతో తెలుసా? 6 మూరల జానెడు. ఏ మూరలు ఇవి? నా మూర ఎంత ఉంటుందండి? ఇంతే ఉంటది. 6 మూరల జానెడు అనేది మామూలు మన మూరలు కాదండి. మీకు ఒక విషయం చెప్తా. ఇండియన్ హైట్ ఎంతో తెలుసా? చెప్తారు? ఇండియన్ హైట్ 5.6 అండి. ఒక ఇండియన్ కామన్ హైట్ ఎంత అంటే 5.6. 5.6 అంగుళాలు ఉంటే వాడు ఒక ఇండియన్ ఆర్మీకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ సెలెక్ట్ అవుతాడు. అదే 6 పాయింట్ ఉండేటోళ్ళు ఉంటారు, 7 పాయింట్స్ ఉండే వాళ్ళు ఉంటారు, 7 ఫీట్స్ ఉండే వాళ్ళు ఉంటారు. ఉండరా? ఎవరైనా పెద్దగా పొడుగు అనుకోండి, మనం ఇలా చూస్తాం. మనం ఇప్పుడు 6 మూరల జానెడున్న గొలియాతును ఎలా చూడాలి మనం? వీళ్ళ మంచాల పొడుగు ఎంతో తెలుసా? ఈ అనాకీల మంచాల పొడుగు ఎంతో తెలుసా? ఒకసారి చెప్పిన గుర్తుందా? అదే నెఫినీల దాంట్లో నా వీడియోలో చూడండి. వాళ్ళ మంచం పొడవే దాదాపు 9 మూరల పొడవు, 9 మూరలు 6 వెడల్పు. మన మంచం సైజ్ ఎంత చెప్పండి? 6'3". మనం
రెడీమేడ్ షాప్కి వెళ్తే, మంచాల షాప్కి వెళ్తే ఇది 6x3, ఇది 6x6, అవునా? 9 మూరల పొడవు, 3 మూరల వెడల్పు. ఓకేనా? ఫీట్లు కాదు, మూర. ఫీట్కు మూరకు చాలా తేడా ఉంటుందండి. సో మీరు ఇప్పుడు గమనించండి, ఆ దేశంలో ఉన్న జనులు ఎలా కనిపిస్తున్నారంటే, ఎవరికి? వేగు చూడడానికి వెళ్ళినటువంటి ఈ 12 గోత్రాలలో కొంతమందికి. ఇప్పుడు వాళ్ళ ముచ్చట ఎందుకు సార్ మీరు అని అడగవచ్చున. రెండవ తరము వారు ఎలా ఉంటారయ్యా అంటే, మొట్టమొదట భయస్థులు ఉంటారు. ఎలా ఉంటారండి? చిన్నదానికి భయపడతారు, పెద్దదానికి భయపడతారు. సేవ అంటే చాలా భయం, దేవుని దగ్గరికి రమ్మంటే భయం. ఇగో మా నాయన సేవ చేసిండు, నేను మాత్రం ఉద్యోగం చేస్తా. ఆయన సేవ చేసి ఏం సంపాదించలే మాకు అంటారన్నారా? మా డాడీ సేవ చేసిండు కానీ ఏం సంపాదించలే. ఇందాక సజ్జలు కూడా చెప్తున్నాడు, సార్ బ్రదర్ అన్న, మా డాడీ ఉద్యోగం చేసిన రోజులు సేవకే ఖర్చు పెట్టాడు, ఇల్లు కట్టలేదు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఇల్లు కట్టుకున్నాడు. దాన్ని పాజిటివ్ గా తీసుకోగలిగారు కుమారులు కాబట్టి ప్రాబ్లం లేదు. నెగిటివ్ గా తీసుకుంటే నిన్ను ఎవరు చేయమన్నాడు సేవ? మా నోళ్ళు కొట్టి నువ్వు వాళ్ళకు పెట్టడం ఏంటి? నువ్వు ఫ్లాట్ కొందుపా, ఇల్లు కొందుపా, పొలం కొందుపా అనంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయనది సేవ జరిగేదా? సువార్త పని జరిగేదా? ఇప్పుడు రెండవ తరముగా ఒకవేళ సజీవ లాంటి యవనస్తులకు దేవుని వాక్యం అందించబడేదా? లేదు కదా. ఇప్పుడు మీ గుండెల మీద చేసుకోండి, మీరు అందరూ బోధకులుగా ఇక్కడ కూర్చున్నారు. రేపు పొద్దున మీ పిల్లలను ఏం చేయాలనుకుంటున్నారు? చాలా, నాకు కుమారుడు ఉన్నాడు, వాడికి ఒకటే చెప్పా, అయ్యా నువ్వు కలెక్టర్ కావద్దు, డాక్టర్ కావద్దు, నిన్ను నువ్వు బ్రతికించుకోవడానికి ఒక చిన్న ఉద్యోగం చేసుకొని మిగతా సమయంలో దేవుని కోసం కేటాయించు. నా వారసత్వం కాదది, నా రాజ్యమును నీతిని మొదట వెతికితే నేనే అందిస్తాను మీకు. దేవుడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటండి? నా రాజ్యమును నీతిని మొదట వెతకండి, తర్వాత అన్ని ఇస్తా. సో అది నేర్పించగలిగాను నేను. మీ పిల్లలకు మీరేం నేర్పిస్తున్నారు? ఇప్పుడు రెండవ తరం వారు ఎవరు అంటే మోషే ఎవరినైతే కనాను దేశాన్ని చూసి రమ్మని, దేశమంతా పోలేదు, ఎంతమంది పోయారండి? గోత్రానికి 2 చొప్పున లేదా గోత్రానికి 1 చొప్పున మీరు జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకొని నాకు రిపోర్ట్ ఇవ్వండి. ఆ రిపోర్ట్ లో వాళ్ళు ఏం చెప్తున్నారయ్యా అంటే, వారు ఎలాంటి వారంట ఒక్కసారి చూద్దాం. చివరి వచనం చదవండి, చివరి వచనం. అక్కడ నెఫీనీయుల సంబంధులకు అనాకీయులు. ఇక్కడ మీకు నెఫీనీయులు గుర్తుందా? ఏ అధ్యాయంలో ఉన్నారండి నెఫీనీయులు? ఆదికాండము 6వ అధ్యాయంలో నెఫీనీయులు కనబడతారండి. దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారని, వారిలో తమకు మనస్సు నచ్చినటువంటి వారిని వారు చేసుకున్నారు. అది దేవునికి నచ్చక వారి హృదయంలోని ఆలోచన ఎప్పుడు కేవలం చెడ్డదని ఆ దేవుడు ఏం చేశాడంటే, భూమి మీద తన నరులను సృజించినందుకు హృదయములో సంతాపము నుండి భూమిని నాశనం చేయాలనుకొని నోవాహును అతని కుటుంబాన్ని రక్షించాడు. అవునండి, అవునా? ఆ నెఫీనీయుల సంతతి వారు ఎక్కడ కనబడుతున్నారు? ఇప్పుడు కనాను దేశంలో కనబడుతున్నారు. మీకు ఇప్పుడు అర్థమైందా? 6వ అధ్యాయము ఆదికాండంలో ఉన్న నెఫీనీయులు అంతరించిపోలే, వారి సంతానము అలా విస్తరిస్తూ వచ్చింది. అలా విస్తరిస్తూ వచ్చినటువంటి వారి ఒక జనరేషన్ ఎక్కడున్నారంటే కనాను దేశంలో ఉన్నారు. ఇప్పుడు వారు ఎలా కనబడుతున్నారంటే, వీళ్ళ దృష్టికి చదవండి, మా దృష్టికి మేము ఎలా కనబడుతున్నాం? మిడతల వలె. వాళ్ళ దృష్టికి కూడా మనం ఎట్లా కనబడతాం తెలుసా? మిడతల్లా కనబడతాం. మిడత అంటే ఎంతదండి?
ఒక 5 kgs ఉంటుందా? ఉంటుందా? మనం 50 kgs అనుకుందాం. నేనైతే 80 kgs ఉన్నా దగ్గర. మిడత ఎంత ఉంటుంది? 50 గ్రాములు కూడా ఉండదు. 50 గ్రాములు కూడా ఉండదండి. మిడత బరువు చాలా తక్కువ. అవునా? సో ఇప్పుడు అనాకీయులకు, ఆ నెఫీనీయులకు, ఈ కనానీయులకు మేము ఎలా కనబడుతున్నాం? వాళ్ళను చూస్తే ఆజానుబాహులు. నా అంచనా ప్రకారం నేను అనుకుంటున్నాను ఒక్కొక్కడి హైట్ ఈ రూమ్ అంతా. నమ్ముతారా? దీని పొడవు ఎంత ఉందో అంత పొడవు ఉండేటువంటి ఆకారాలండి వారివి. ఇది నిజం. వీళ్ళ ఈ హైట్ చూస్తే ఎలా ఉంటారండి? ఇంకా నా అంచనా ఇంతకంటే ఎక్కువే. ఎందుకో చెప్పనా? వివరించనా? ఓర్పుకుందా? ఆకలి ఎంతమందికి వేస్తుంది? నిద్ర ఎంతమందికి చెప్పరా? నిద్ర రావట్లే కదా? సంతోషం. ఇప్పుడు చెప్తాను. బైబిల్లో ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి ఎవరండి? మెతూషెలా కదా? అతని ఆయుష్ ఎంత? 969 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. మన ఆయుష్ ఎంత అండి? మోషే వచ్చేసరికి 90వ కీర్తనలో మన ఆయుష్ తగ్గిపోయిందండి. అబ్రహాము కాలానికే 120 అయింది. మోషే గారికి వచ్చేసరికి ఏమైంది? 70 అయింది. ఇప్పుడు మనం మోషే కాలంలో ఉన్నామా లేదా యాకోబు కాలంలో ఉన్నామా? ఏ యాకోబు? కొత్త నిబంధనలో ఉన్న యాకోబు ఉన్నాడే. యాకోబు ఏం చెప్పాడు? ఏమండి? ఎస్, అంతలో పుట్టి అంతలో మాయమైనటువంటి నీటి బుడగ లాంటిది మన జీవితం. ఉదయమున వికసించి సాయంకాలమున వాడిపోయేటువంటి జీవితాలు మనవి. మరి వారి ఆయుష్కాలము ఎంత? 1000 years. 969 అంటే ఎన్ని 1000 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు? దగ్గర 1000 సంవత్సరాల ఆయుష్. అంటే మన ఆయుష్ 100 వేసుకుంటే 100 ఏళ్ళు చల్లగా బతుకుంటారా? ఈ 100ను 10 రెట్లు చేస్తే 1000. 100 ఏళ్లకు నేను 6 అడుగులు ఉన్నాను అనుకుందాం. నేను కానీ 6 ఉన్నాను అనుకుందాం. 200 ఏళ్ళకి ఎంత అవుతా? అంతే ఉంటానా? సరే, మీకు లాజిక్ చెప్తా. మీకు మంచి పాయింట్ దొరికింది. మనిషి హైట్ పెరిగేది 18 ఏళ్ళ వరకు. 21 కాదు, 18. సైంటిఫిక్ గా 18 ఏళ్ళ వరకు హైట్ పెరుగుతాడు మనిషి. 100 ఏళ్ళోడు 18 ఏళ్ళ లోపు 6 ఫీట్లు పెరిగితే 1000 ఏళ్ళోడికి 180 ఏళ్ళు అవుతాయి. ఇప్పుడు చెప్పండి మీ లెక్క. అర్థమైనా? 100 సంవత్సరాలకు 6 ఫీట్లు అండి. 6 అడుగులు వేసుకోండి. అవునా? అంటే 18 ఏళ్లకు 6 అడుగులు కదా? అంతేనా? 1000ని 18తో చేస్తే ఎంత వస్తుందండి? 180 వస్తుంది కదా? సో ఇప్పుడు 18 ఏళ్లకు 6, మళ్ళీ 18 ఏళ్లకు 6, మళ్ళీ 18 ఏళ్లకు 6. అవునా? ఇప్పుడు 18 10 ఎంత? 180 సంవత్సరాలు. ఈ 180 సంవత్సరాలలో మనిషి 18 ఆర్ల ఎంత చెప్పండి? 18 ఆర్ల. సో 108 ఫీట్లు. ఇప్పుడు చెప్పండి ఎన్ని ఫీట్లు? 108 ఫీట్ల హైట్ అంటే అయ్యగారు మీరు చెప్పాలి ఎంత పొడుగు? 100 ఫీట్ల రోడ్డు తెలుసా మీకు? 100 ఫీట్ రోడ్ అంటారు కదా, దానికంటే మీకు 8 ఫీట్లు ఎక్కువ. సింపుల్ గా మీకు అర్థమైంది కదా వాళ్ళ హైట్ ఎంత. మిడతల్లా కనపడకపోతే ఏనుగులా కనపడతారా? వీళ్ళు ఎలా కనబడుతున్నారట? మిడతల్లాగా కనబడుతున్నాం వాళ్ళని చూసిన తర్వాత. అంటే మేము చాలా చిన్నగా ఉన్నాం. వాళ్ళని చూస్తే
ఆజానుబాహులు దున్నపోతులాగా ఉన్నారు ఒక్కొక్కడు. ఇంత వెడల్పు ఉండొచ్చు నాకు తెలిసి. మీకు అర్థమైందా? వాడిని చూస్తే సౌలుకి ఇది పడిందండి. ఎవరిని చూస్తే? గొల్లియాతును చూస్తే సౌలు భయపడ్డాడు. నేను యుద్ధం చేయనని పోయి ఇంట్లో కూర్చున్నాడు. దేనికి? యుద్ధం చేయ చాతగాకనా? అంతకుముందు యుద్ధాలు చేయలేదా? అతడి ఆకారము చూస్తే భయం అవుతుంది. దావీదు వచ్చేమో నేను చంపుతా అంటే, నువ్వు పిల్లవాడివి, వాడేమో ఇంతెత్తు ఇంతలా ఉన్నాడు, అందులో నీకు యుద్ధ విద్యలు కూడా తెలియదు, వాడు యుద్ధంలో ఆరితేరిన వాడు, నేను యుద్ధం చేసేట ఆయన వేరే ఉన్నట్లే, నా ఆయుధాలు వేరే ఉన్నాయి, నా ఆయుధాలు వేరే ఉన్నాయి. ఏంటి నీ ఆయుధాలు? ఏంటి ఆయన ఆయుధాలు? ఏంటండి? ఒంటి నిండా వేగపేశారు. రాజుకు యుద్ధం చేయడానికి ఏమేమి ఆభరణాలు కావాలో అన్ని వేశారు. వేయలేదా? ఆ బరువే మొయ్యలేక, ఈ కాదు నా యుద్ధోపకరణాలు, నేను యుద్ధం చేసి యుద్ధ ఉపకరణాలు ఇవి కాదు, నాకు వేరే విద్య ఉంది, నా దగ్గర వేరే ఆయుధం ఉంది. ఓ చేతిలో కర్ర పట్టుకొని పోతుంటే ఆడంటున్నాడు, అంత పొడుగు అంతలా ఉండి, నేను కుక్కనారా? దావీదు మనం అంటున్నాడు, నేను కుక్కనా కర్ర పట్టుకొని వస్తున్నా విషయం అంట పోవడానికి? నేను సింహం రాజునరా, నేను ఎలా ఉన్నాను చూసావా? నా గర్జన వింటున్నావా? మీ ఇశ్రాయేలు సైన్యంలో ఏ ఒక్క మొగోడున్నా నా మీద యుద్ధానికి రంగానికి గర్జిస్తేనే గదులలో దాచుకున్నదా మీరంతా, నీకు ఎలా కనిపిస్తున్నాను రా నేను అంటే? వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నా. వీడేమంటున్నాడు? నిన్ను చంపి నీ మాంసము కాకులకు గద్దలకు ఆకాశ పక్షులకు చేస్తా అంటే, సేమ్ టు యూ నాన్న, నేను అదే పని చేద్దామని వస్తున్నా. అని నీ దగ్గర కత్తి లేదు, డాలు లేదు, ఒక బాణము లేదు, బల్లెము లేదు, ఎలా అతను పోరాడతావు, ఎలా అతనితో గెలుస్తావు అంటే, హైరో జర ఆగురి అని ఏట్లో నుంచి ఒక 5 రాళ్ళు తీసుకున్నాడు. నాకు ఇక్కడ ఒక డౌట్. 5 రాళ్ళు మొదటి రాయి కొడితే మిస్ అయింది, రెండో రాయి కొడితే మిస్ అయింది, మూడో రాయి కొడితే మిస్ అయింది, 4వ రాయి కొడితే మిస్ అయింది, ఆఖరి రాయి తగిలింది. అంతేనా? ఫస్ట్ రాయికే కింద పడిపోయాడు, మరి మిగతా 4 రాళ్ళు ఏం చేశాడు? మీరు ఒక్కసారి ఆలోచించండి. 5 రాళ్ళు అనేవి ఎందుకు ఆయన తీసుకున్నాడంటే, ఒక కాన్ఫిడెంట్. మొదటి రాయికే అతను పడిపోతాడనే విషయం తెలిసినా అక్కడ కొంత ఒక ఫెయిత్, ఒక విశ్వాసాన్ని క్రియేట్ చేసుకోవడానికి, తనకు తానుగా ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకోవడానికి 5 రాళ్ళు ఎట్ల నుంచి తీసుకున్నాడు. ఒక్క రాయి సార్లే నాన్న కానీ కొడితే అతడి నుదుట మీద పడింది, అంతా ఒళ్ళంతా ఆభరాలు ఉన్నాయి, కవచాలు ఉన్నాయి, ఒక్క దగ్గరే కవచం లేదు, ఆ ఒక్క దగ్గరే కొట్టాడండి. అయిపోయింది. గొలియాతు దగ్గరికి వెళ్ళాడు, అతని కత్తే దూశాడు, తల నరికాడు, తలకాయ పట్టుకొని వచ్చాడు. అక్కడి నుండి దావీదు సమస్యలు స్టార్ట్ అయ్యాయి. ఆ గొలియాతు జోలికి పోకుండా ఉంటే వాడికి గొర్రెలు కాసుకుంటాడు, వీడు గాడిదలు కాసుకుంటుండేటోడు. ఎవడు? సౌలు గాడిదలు కాసుకుంటాడు, ఈయన గొర్రెలు కాసుకుంటాడు. అనవసరంగా వాడిని చంపి తనకైనా సమస్య పెట్టుకున్నాడు. అదే 2వ తరము. అర్థమైందా? అనవసరంగా దావీదు వచ్చాడని మనం అనుకుంటున్నాం, కానీ దేవుని సంకల్పంలో దావీదు వచ్చాడని దేవుడికి మాత్రమే తెలుసు, దావీదుకు మాత్రమే తెలుసు. నిన్ను దేవుడు పిలుస్తున్నాడు, నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడనే విషయం నువ్వు గ్రహించినప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని సేవలో ముందుకు కొనసాగుతావు. ఇప్పుడు మోషే పంపించాడు 2వ తరాన్ని, వాళ్ళు చెప్పినటువంటి బిల్డప్ చూడగానే మిగతా వాళ్ళందరూ నీరు గారిపోయారు. మనం పోలేమా? అయితే ఇలాగే ఎడారిలో మనం నశించిపోవాల్సిందేనా?
మన బ్రతుకులు ఇంతేనాయిగా, మనకు సంతోషం లేదా? వెనక చూస్తే 430 ఏళ్ళు మనల్ని సావగొట్టారు, మనమైనా బయటకు వచ్చాము, సంతోషంగా ఉందామంటే నువ్వు ఇప్పుడు ఏం చేసావు? పుండు మీద కారం. కానీ ఒక ఇద్దరున్నారండి, ఇద్దరున్నారు. ఆ ఇద్దరే రెండవ తరానికి మార్గదర్శకులు. ఎవరాలు? యెహోషువ యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు, నూను కుమారుడైనటువంటి యెహోషువ. వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? మోషే దగ్గరికి వచ్చి, వీళ్ళు చెప్పినంత సినిమా లేదు మోషే గారు, వీళ్ళు భయపడుతున్నారు కేవలం అంతే. దూరముగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, బలంగా ఉన్నారు, భయపడుతున్నారు తప్ప మనము ఆశ్రయించిన దేవుడు వారికంటే బలవంతుడు. మనం గెలుస్తున్నాం. గెలుపెవరిది? మనదే. దావీదు కూడా అన్నాడు, యుద్ధము నాది కాదు, యెహోవాదే. ఇప్పుడు మోషేకు ఒక నమ్మకం ఏర్పడింది. ఎప్పుడైతే వీళ్ళు మాట చెప్పారో మిగతా 10 మందికి బీపీ సర్రలు లేచింది. అంటే మేము 10 మంది చెప్పిన వాళ్ళం పిచ్చోళ్ళం, మీరిద్దరు పెద్ద మునగాళ్ళు, మీరిద్దరు పోయి గెలిచేస్తారా వాళ్ళను అని వీళ్ళ మీద ఎలాంటి కుట్ర చేస్తారో చూస్తారా ఒకసారి? చూడండి ఏం చేస్తున్నారో వారిని. 14వ అధ్యాయం 8వ వచనం చదవండి. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దేవుడు ఏం చేస్తాడు? ఆ దేశాన్ని మనకిస్తాడు. అది పాలు తేనెలు ప్రవహించే దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద అని వాళ్లకు భయపడతారు ఏంట్రా మీరు అని చెప్పి ఏమంటున్నారండి? వాళ్ళని మనం భక్షిద్దాం అవసరం అయితే. వాళ్ళు కాదు మనల్ని తినేది, మనమే వారిని భక్షిద్దామనే మాటకు అర్థం ఏంటంటే వాళ్ళ సొత్తును మనము అనుభవిస్తాం. ఎవరు తోడుగా ఉన్నారు? యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. వారికి భయపడకుడి. ఎవరిని కొట్టాలట? యెహోషువను కాలేబును సర్వ సమాజం ఏముంటుందండి? రాళ్లతో కొట్టి చంపండి. పిచ్చి లేచింది ఇద్దరికి. వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ పరిస్థితి చూస్తే భయం అవుతుందిరా బాబు, పోలేమురా అంటే వీళ్ళిద్దరేమో అంత సినిమా లేదు, దేవుడు వారిని మనకు అప్పగిస్తాడు, ఆ దేశాన్ని స్వతంత్రపరచుకుంటా, ఫస్ట్ వీళ్ళిద్దరు చంపేయండి. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒక్క నిమిషం నిజము చెబితే ఎవ్వడూ ఒప్పుకోడండి. దేవుని మీద ఆధారపడినటువంటి వాడు ధైర్యంగా మాట్లాడతాడు. దేవుడంటే భయము లేనటువంటి వాడు, దేవుని మీద నమ్మకం లేనటువంటి వాడు భయపడుతూ బ్రతుకుతాడు, అబద్ధాలను నమ్ముకుంటాడు. ఇక్కడ 10 మంది దేవుని మీద నమ్మకం లేదు వీరికి. వీరు ఎవరిని చూసి భయపడుతున్నారు? నెఫీలీయుల సంతతి వారు అనాకీలను చూసి భయపడుతున్నారు. వీళ్ళిద్దరికి ఆ భయం లేదు. ఎందుకంటే వీరు దేవునికి దాసులుగా ఉన్నారు, దేవుడిని వీరు ఆశ్రయించారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోయే ప్రశ్న ఏంటంటే, మనము మనుషులను చూసి భయపడతామా, దేవుని చూసి సంతోషపడతామా? ఎవరిని ఆశ్రయించాలండి? మనం పాటలు మాత్రం చక్కగా పడతామండి. దేవుడే నాకాశ్రయం, దివ్యమైన దుర్గము, అభయమే పుట్టానందమానందమానందమౌ. దేవుడే నాకాశ్రయం, దివ్యమైన
దుర్గము. పాట మాత్రం దేవుడు ఆశ్రయం అంటాం, కానీ మనం ఆశ్రయించేదని తెలుసా? మనుష్యులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇప్పుడు యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైనటువంటి యెహోషువ ఎవరిని నమ్ముకున్నారండి? యెహోవా దేవుడిని నమ్ముకున్నారు. కాబట్టి వారు మాత్రమే ఎక్కడికి వెళ్ళగలిగారండి? కనాను దేశానికి వెళ్ళగలిగారు. నిజమా కాదా? ఎవరైతే దేవునిని ఆశ్రయముగా చేసుకుంటారో దేవుడు వారిని వారికి సహకరిస్తాడు, వారిని ఆదరిస్తాడు, వారిని గమ్యానికి చేరుస్తాడు. ఇక క్రొత్త నిబంధనలకు వెళ్దాం. ఎందుకంటే నేను చాలా ఉదాహరణలు చెప్పడానికి సమయం మీకు సరిపోదు, నాకు సరిపోతుంది. ఎందుకంటే చెప్పడానికి నాకు అభ్యంతరం ఏం లేదు, వినడానికి కోరుకుంటాడు కదా. అవును కదా, నేను కూడా షుగర్ బీపీ పేషెంట్ని. అవును, అదేమన్నా అదే అండి, అదే పెద్ద ప్రాణాలు తీసేంత వ్యాధి కాదే. అవునా? యేసు ప్రభు వారు, నేను త్వరగా ముగించడానికి కొత్త నిబంధనలకు వచ్చేసానండి. యేసు ప్రభు వారు సువార్త ప్రారంభించేటప్పుడు ఆయన ఒక్కడే వచ్చాడండి. ఆయన వెంట సైన్యం లేదు, పాటలు పాడే బ్యాచ్ లేదండి, కొయర్ ఉందా ఆయన వెనక? బైబిల్ మోయడానికి, మైకులు మోయడానికి, లేకపోతే ఇంకేదైనా కవర్లు మోయడానికి, పాంప్లెట్లు మోయడానికి ఉన్నారా? సింగిల్ గా వచ్చాడు దేవుడు. ఆయన లోకానికి పంపించినప్పుడు ఆయన సింగిల్ గా వచ్చాడు. ఒక్కడిగా వచ్చి ఒక్కొక్కరిగా 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 ఏం చేశాడు తెలుసా? పేతురును అతని సహోదరుని ఆంద్రేయను పిలిచాడు, యాకోబును అతని సహోదరునైనటువంటి యోహాను పిలిచాడు, ఫిలిప్పును, బర్తలోమని, తోమాని, సుంకరైన మత్తయిని, అల్ఫై కుమారుడైన యాకోబును, పెద్దయ్యల మార్పుడైన లెబ్బయిని, కననీయుడ సీమోను, ఆఖరికి దొంగ ఇస్కరియోతు యూదాను కూడా పిలిచాడండి. సో యేసు ప్రభువుతో సువార్త ప్రారంభించబడి అంతటితోటే ఆగిపోకూడదనే ఉద్దేశముతో ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మీ అందరికీ తెలుసు. వాళ్ళ పేర్లు కూడా మీకు తెలియకుండా నేను చెప్పానా లేదా? మిమ్మల్ని చదవమనకుండానే మీకు తెలియకుండానే నా పేర్లు కూడా చెప్పేశాను. ఇప్పుడు యేసు ప్రభు 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించింది ఏంటో తెలుసా? మీకు ప్రతి నెల 2000 నుంచి 5000 వరకు జీతం ఇస్తా, మీకు రానుపోను ట్రావెలింగ్ ఇస్తా, మీకు ఉదయం టిఫిన్ పెట్టిస్తా, మధ్యాహ్నం లంచ్ పెట్టిస్తా, మీకు షుగర్ బీపీ ఉంది కాబట్టి మీకు టాబ్లెట్లు కూడా ఇప్పిస్తా. అవునా? మీరు గలిలయ సముద్రం దగ్గరికి వెళ్తే అక్కడ చేప మంది ఇప్పిస్తా. అవునా? మీకు ఇంకేదైనా అనారోగ్య సమస్య ఉందా, వాళ్ళ హాస్పిటల్ పోయి నా పేరు చెప్పుకొని అది మీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు. మీ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్, మీ భార్యలకు కుటుంబ విషయంలో, అవునా? తర్వాత మీకు సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పండుగ నాడు బట్టలు, ఇవన్నీ మీకు ఉచితంగా ఇస్తా, మీరు వచ్చి నన్ను వెంబడించండి. నిజంగానా? మరి ఈరోజు ఇన్ని ఇస్తే కానీ బైబిల్ పట్టుకుని సేవలు పోలేరండి. ఈ తరము వారే ఇలా ఉంటే మన తర్వాత తరం వారు ఏం చేస్తారు? ఇంకా ఇందాక సజీవ ఒక మాట చెప్పాడండి, సజీవమైన మాట చెప్పాడు. బ్రదర్, మీరు నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎంత దూరం అయినా నేను వస్తా అని బ్రదర్ చెప్పాడు అని. ఎందుకు ఆ మాట చెప్పగలిగాను నేను? ఈరోజు ఒక స్పీకర్గా పిలిస్తే 5000 నుంచి 50,000 వరకు ఫీజు చేస్తున్నారండి, ఛార్జ్. యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. అవునండి? సర్వీస్ ఫ్రీ, ఉచిత సేవ చేయండి అంటే, లేదు బ్రదర్, మమ్మల్ని మీటింగ్ పిలిస్తే 200 ఇస్తారా, 300 ఇస్తారా? ఇవాళ మాకు కూలిపోతుంది కదా.
దేవుని కొరకు నువ్వు కూలి అడుగుతున్నావా? ఇక్కడ కాదు బాబు నీ కూలి, పరలోకములో నీ కొరకు జీతము సిద్ధపరచబడి ఉంది. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. ఆ జీతం కావాలా? ఈ 200, 300, 500 కావాలా? అరే బాబు, బైబిల్ ట్రైనింగ్ చేసినా ఏం లాభం లేదురా. ఏ అమెరికోడు జీతం ఇస్తలేడు, ఏ ఇండియా వాడు సహాయం చేస్తలేడు, అనవసరంగా ఇబ్బందులు పడతావు. వద్దు నాన్న, సేవ జోలికి పోకురా. మేము చేసే ఏమి సంపాదించాలి బాబు? ఆత్మలు సంపాదించాలి. మనం ఆస్తులు సంపాదించుకునే ప్రయత్నంలో పడ్డారు ఈనాడు. దయచేసి నేను విమర్శించడం లేదండి, పరీక్షించుకోండి, ఆలోచించుకోండి. మనమే ఇలా ఉంటే మన తర్వాత వారికి ఏం చెప్పబోతున్నాం? యేసు ప్రభు వెంట ఉన్నటువంటి శిష్యులు యేసు ప్రభుని అడిగారు, అయ్యా ఒక 2 ఏళ్ళు కదా తొందరపాటు ఎక్కువ ఆయనకు, పెద్ద మనిషికి. ఎవరైనా మేము సమస్తాన్ని విడిచిపెట్టి వస్తున్నాము, మాకేంటి, మాకేం లేదా? బాబు మీరు చేపలు పడుతున్నారు నాయన, మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తా. ఈరోజు పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు వీళ్ళకు ఆస్తులు సంపాదించుకోలేదు తెలుసా? కానీ 2000 సంవత్సరాలు దాటినా వారు చేసిన పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు చేసిన సువార్త త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. అంటే వారు ఏ మాదిరి అయితే మనకు చూపించారో అది మన తర్వాత తరం వాళ్ళకు ఉపయోగపడాలి. అర్థమవుతుందా మీకు? మన తర్వాత వారికి అది ప్రయోజనకరంగా ఉండాలి. యేసు ప్రభు వెంట ఉన్నటువంటి 12 మంది శిష్యులలో ఏ ఒక్కరు కూడా సాధారణమైనటువంటి మరణాన్ని పొందలేదండి. కఠిన శ్రమలను అనుభవించారు. వారు సుఖంగా ఎప్పుడు బ్రతకలేదండి. కానీ నువ్వు సుఖంగా బ్రతకడానికి ఒక టిప్ ఇచ్చాడు తెలుసా? మనము ఈ భూమి మీద నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం ఏం చేయాలట? అందరి కొరకు ప్రార్థన చేయండి నాయన. రాజుల కొరకు, అధికారుల కొరకు, మంత్రుల కొరకు, అవునా, నీ శత్రువుల కొరకు కూడా ప్రార్థన చెయ్యి. అప్పుడు నెమ్మదిగా సుఖంగా ఉంటావు. నీ శత్రువు కోసం ప్రార్థన చేయలేదనుకో, వాడు ఎప్పుడు నీ పక్కన బల్లెం గుస్తాడని భయపడుతుండా. నీ సహోదరు కొరకు ప్రార్థన చేయలేదనుకో, వాడు ఎప్పుడు నీ మీద నిప్పులు కుప్పగా పోస్తాడో టెన్షన్ పడుతూ బ్రతకాలి. అందుకే ప్రభు చిన్న మాట చెప్పాడండి, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. 2వ తరం వారికి మనం ఇది నేర్పుదాం. అలాగే యేసు ప్రభు వారు ఈ 12 మందితో ఆగలేదండి. ఆయన మిగతా ఇంకా 70 మంది శిష్యులను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమందిని అండి? 70. అంతేనా? 72 మంది. ఈ 72 మందిని మీరు ఇష్టానుసారంగా వెళ్ళండి, ఇష్టం వచ్చినటువంటి సువార్త ప్రకటించండి, మీకు నచ్చిన బోధ చేయండి, కానీ నాకు మాత్రం జనాన్ని కూడగట్టండి. అంతే చెప్పాడా? మీ 70 మంది, 72 మంది, 12 మంది మీ ఇష్టం వచ్చినట్టుగా మీరేదో బోధించండి, కానీ నాకేం కావాలా? జనాలు కావాలా. నేను మీటింగ్ పెడితే నాకు ఆటోల నిండా, ట్రాక్టర్ల నిండా, లారీల నిండా జనాలు కావాలి. భయ్ మీకు ఆటోకి ఎంత? మీ ఆటోకి ఎంత? ఒక 500 తీసుకో. నువ్వు 500 ఇస్తున్నా, నువ్వు 10 మందిని తీసుకురా, మనిషికి 200 చెప్పిన నీకు 2000 ఇస్తా. ఓ 2500, 2000 నువ్వు ఉంచుకో, 500 ఆటోగా పెట్టు. ఎందుకు తీసుకురాడండి? ఇప్పుడు యేసు ప్రభువుకు జనాలు కావాలంటే ఏం చేయాలి? మరి డబ్బులు ఇచ్చి పిలిపించుకోవాలా, అంతేనా? అందుకే ఈ 72 మందికి ఏమి ఇచ్చాడంటే తలా 2000 ఇచ్చి జనాలకు కూడా కట్టుకురండి అని చెప్పాడు. అదే ఆయన చేసింది. ఇద్దరిద్దరిని పంపాడండి. ఇద్దరిద్దరిని పంపాడు. పంపి మీరు వెళ్ళి నేను మీకు చెప్పిన సంగతులు బోధించండి. ఏం చెప్పొద్దు, ఇంకా నేను ఏదైతే మీకు ఆజ్ఞాపించానో అవి మాత్రం బోర్డు ఉంటే నీకు మంచి ఒక లెసన్ చెప్దాం అనుకున్నా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అసలు యేసు ప్రభువు ఏం చెప్పాడు, శిష్యులు ఏం చేశారు, ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అనేది నీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రావాలా? నెక్స్ట్ టైం మళ్ళీ
ఎందుకు సార్ ఇప్పుడే బుర్ర తింటున్నారు మీరు వచ్చి? చెమటకు ఉడకపోయి చచ్చిపోతుంటే నీ గోల ఏంది నాయన? ఏం లేదు కదా? వెరీ గుడ్. అయితే యేసు ప్రభువు 72 మంది శిష్యులు ఏర్పాటు చేసుకొని వారిలో ఇద్దరిని పంపించి పని అయిపోయినాక మళ్ళీ వచ్చి నాకు రిపోర్ట్ ఇవ్వండి. ఏం చెప్పాడండి? రిపోర్ట్ ఇవ్వాలి. వెళ్ళిన తర్వాత ఏదో మాకు నచ్చింది చెప్పాము, వచ్చింది చెప్పాము. ఈనాడు బోధకులు ఎలా ఉన్నారంటే, నేను ఎవరు క్రిటిసైజ్ చేయట్లేదండి, బైబిల్ పట్టుకుంటాం. బైబిల్ అంతా దేవుని మాటలేనా? బైబిల్ అంతా దేవుని మాటలేనా? బైబిల్ అంతా దేవుని మాటలేనా? కాదా? దేవుడే మనుషులను ప్రేరేపించి రాయించిన మాటలు కదా, అవునా? సో ఇప్పుడు నాకు ఒక ప్రశ్న, సొలొమోనుకి ఎంతమంది భార్యలు? సొలొమోనుకి ఎంతమంది భార్యలండి? 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది. మీకు 1000 మంది ఉంటే మాకు 16,000 మంది ఉంటారని చెప్పి 15,000 పెంచుకున్నారు వాళ్ళు. తెలుసుగా ఎవరు? మీకు 1000 మంది మీ సొలొమోను జ్ఞానవంతులు అనుకుంటున్నారు కదా, మాకు 16,000 మంది ఉన్నారు, నేను గొప్ప మీరు గొప్ప అని పోటీ పడుతున్నారండి. ఇప్పుడు సొలొమోనుకు 1000 మంది భార్యలు ఉన్నారని బైబుల్ రాపించింది కదా, మరి మనం కూడా ఆ పని చేద్దామా? చేద్దామా? సరే వద్దులే, సొలొమోను దాకా ఎందుకు, అబ్రాహాముకి ఎంతమంది? ఇద్దరా ముగ్గురా? షారమ్మ, రెండో కామరు ఆగరమ్మ, మూడో కేతూర. సర్లే, ఇప్పుడు మడిపల్లిలో ఒకటి, మధురాలో ఒకటి, వరంగల్లో ఒకటి, 3 దిక్కులు సేవ చేసిండు ఆయన. పెడదామా 3 ఇళ్ళు బ్రదర్? మరి అబ్రహాం 3 మెయింటైన్ చేసిండు కదా, సొలొమోను లాగా 1000 మెయింటైన్ చేయలేకపోవచ్చు, 3 అన్న చేద్దామా? అవి ఎందుకు రాయబడ్డాయంటే నీకు బుద్ధి కలగడానికి, ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. అంతేగాని ఆడు గడ్డి తిన్నాడు కాబట్టి నువ్వు కూడా గడ్డి తినమని కాదు. మీకు అర్థమైందా? 1 కొరింథీ 10వ అధ్యాయంలో మనం చూస్తే క్లియర్ గా రాయబడుతుంది. బైబిల్లో ప్రతిదీ కూడా నీకు చాలా వివరంగా రాయబడింది. అర్థం చేసుకోవడంలో మనకు తేడాలు వస్తున్నాయి. తర్వాత 2వ తరం వారిని మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభువు 12 మంది శిష్యులతో పాటు 72 మందిని ఏర్పాటు చేసుకుంటే ఈ 12 మంది శిష్యులు ఏం చేశారో తెలుసా? 7 పరిచారకులను ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ? అపోస్తుల కార్యములు 6వ అధ్యాయములో. పేరు చెప్తారా? స్టెఫెను, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, నికోలాస్. ఓకేనా? సో ఇక్కడ 7 పరిచారకులను 2వ జనరేషన్ కి, ఏమంటారంటే 2వ తరానికి, యేసు ప్రభు ఏమో 1వ తరాన్ని ఏర్పాటు చేసుకుంటే ఈ 1వ తరం వారు ఎవరు తయారు చేశారండి? 2వ తరం వారు తయారు చేశారు. ఆ 2వ తరములో తయారు చేయబడినటువంటి మొదటి వ్యక్తి వెంటనే చంపబడ్డాడండి. రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఎంత పెయినో తెలుసా? ఎంత బాధాకరమో తెలుసా? సువార్త ప్రకటిస్తుంటే చంపారు, దేవుని గురించి చెప్తుంటే చంపారు. ఈరోజు మీ ఊర్లో ఏ బాబు నువ్వు యేసుక్రీస్తు పేరు చెప్పొద్దు అంటే పోతలే అయ్యా, ఎందుకు పంచాయతీ నీకు నాకు? నేను రాళ్లతో కొట్టాల్సిన అవసరమే లేదు. మరి ఆనాడు అదే స్టెఫెను తన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే రాళ్ల దెబ్బలు తినాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే మొట్టమొదటి హతసాక్షి ఆయనే. అలాగే స్టెఫెను లాంటి మరణాన్ని మాత్రం ఎవరు పొందలేదు. శిష్యులలో కూడా స్టెఫెను లాంటి మరణాన్ని ఎవరు పొందలేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఒకవేళ పౌలు చెరసాల్లో వేయబడ్డా, పేతురు చెరసాల్లో వేయబడ్డా, తలకిందులుగా సిలువ వేయబడ్డా, తారు మీద పోయబడ్డా, రంపాలతో పోయబడ్డా, అది క్షణంలో పోయేటువంటిదండి.
రాళ్లతో కొడుతుంటే ప్రతి రాయి దెబ్బ ఎంత బాధగా ఉంటుందో తెలుసా. ఒకనాడు పాత నిబంధనలో ఆకానుని కొట్టారు రాళ్లతో, వాడు తప్పు చేశాడు కాబట్టి కొట్టారు. ఈరోజు క్రొత్త నిబంధనలో స్టెఫెనును కొట్టారు రాళ్లతో, తప్పు చేయకుండా సత్యం చెప్పినందు. ఒకవేళ నువ్వు రెండవ తరములో ఎవరన్నా సిద్ధపరిచేటప్పుడు వారికి ప్రమాదం సంభవించి ఒకవేళ వారు మరణించవచ్చేమో, అయినా సరే ఆయన చేసిన ప్రార్థన తెలుసా, యేసు ప్రభువా ఈ పాపం వీరి మీద మాత్రం మోపకయ్యా. అలా పాత నిబంధనలో మోషే యెఫున్నె కుమారుడైన కాలేబును అలాగే నూను కుమారుడైన యెహోషువను తయారు చేశాడు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు 12 మంది అపోస్తలులను అలాగే 72 మంది శిష్యులను తయారు చేశాడు. ఈ 12 మంది శిష్యులు 7 పరిచారకులను సిద్ధం చేశారు. ఇంతటితో ఆగలేదండి. 13వ అపోస్తలుడుగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి అపోస్తలులందరిలో చివరి వాడైనటువంటి అపోస్తలుడు ఎవరున్నారు? ఎవరైనా పౌలు. పౌలు కూడా ఉత్తగే ఊరుకోలేదండి. అతని శిష్యులు తెలుసా? అతను తయారు చేసిన 2వ తరం తెలుసా? తిమోతి, బర్నబా, మార్కు, లూకా, అవునా? తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. ఎపఫ్రొదితు, అవునా, తీతు, ఎరస్సు, ఇలా చాలా మంది. ఫిలోమోను, తర్వాత ఫిలోమోను గ్రంథంలో ఆయన పేరేం పేరండి? ఒనేసిము. నేను కన్న నా కుమారుడు అంటాడు, తిమోతి నా కుమారుడు అంటాడు, అవునా? అర్థమైందా? మార్కు గురించి అంటాడు ఇతడు మంచి పరిచారకుడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చేయండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియులారా. నేను 9వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది అనుకుంటా. 4వ అధ్యాయం 2వ తిమోతి 11వ వచనంలో నా యొద్దకు 4వ అధ్యాయం 9వ వచనంలో 2వ తిమోతి అండి, మీరు 1వ తిమోతి చూస్తున్నారు. 2వ తిమోతి నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము, దేమ ఇహలోకమును ప్రేమించి నన్ను విడచి తెస్సలోనికయకు వెళ్ళెను. దేమ అనబడినటువంటి శిష్యుడు దేని ప్రేమించాడు? లోకాన్ని ప్రేమించి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరున్నారు పక్కన? క్రెస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. లూకా ఎవరో తెలుసా? డాక్టర్ అని తెలుసా మీకు? కొలసి పత్రికలో ఉంటుంది లూకా వైద్యుడు అనే విషయం, అవునా? సో ఇప్పుడు ఈ డాక్టర్ గారు ఎవరితో ఉన్నారు? పౌలుకు సహకారుడుగా ఉన్నాడు. అందరూ వారి వారి పనుల నిమిత్తం వెళ్ళిపోయారు. దేమా మాత్రం లోకంలో కలిసిపోయాడు. తీతు, తర్వాత ఆ క్రెస్కే, దాల్మియా, వీళ్ళంతా కూడా వారి వారి పనుల నిమిత్తం పౌలు పంపించి వేశాడు. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. నువ్వు వచ్చేటప్పుడు ఎవరిని తీసుకురా? ఎవరి మార్కు తెలుసా? మొదటి సువార్త ప్రయాణంలో పౌలును బర్నబాను మార్గం మధ్యలో విడిచిపెట్టి భయపడి పారిపోయినటువంటి వ్యక్తి. బర్నబాకు మేనల్లుడు, యవనస్తుడు. ఈ ప్రయాణాలు, ఈ ఉపవాసాలు, ఈ జాగారాలు, అవునా, ఈ సమస్యలు తట్టుకోలేక అప్పటికే మార్కు గారికి సొంత ఇల్లుందండి. కొంత ఆర్థికంగా బలపడినటువంటి కుటుంబ సభ్యుడు ఆయన కాబట్టి ఈ కష్టాలు బాధలు తట్టుకోలేకపోయాడు. సువార్త పరిచర్యలో నేను ఇచ్చే సలహా ఏంటంటే, కొన్నిసార్లు అన్నము ఆలస్యం అవుతుంది. అయ్యగారు, అన్నము ఆలస్యం అవుతుంది, నీళ్లు దొరకవు. మోషే బండతో మాట్లాడంటే కొట్టాడంటే 6 లక్షల మంది కంటే ఎక్కువ జనము ఎంత టార్చర్ పెట్టుంటారండి. మనము అరగంట ఆలస్యం అయితేనే ఇక ఆపరాదే ఏంది సోది. మాకు 1 గంటకు రోజు ఇంటికాడ అన్నం తినే అలవాటు ఉంది. 1:30 అవుతుంది, షుగర్ డౌన్ అయింది, బీపీ పెరిగింది. దయచేసి
మరి ఆనాడు పరిస్థితి ఏంటండి? మోషే బండతో మాట్లాడామంటే బండలు కొడతాడా? వాళ్ళు పెట్టేది బాగుందా టార్చర్? కొన్నిసార్లు మీకు కూడా అనుభవం ఏంటది, అయ్యగారు పెళ్లి చేయాలి మీరే ఖచ్చితంగా అంటారు. ఒక 2 నిమిషాలు ముగిస్తా. పెళ్లి చేయాలి అయ్యగారు అని మీ పర్మిషన్ తీసుకొని, మీ టైం తీసుకొని, మీ దగ్గర డేట్ రాయించుకొని, మీకు పోయేటప్పుడు ఇంత కానుక పెట్టిపోతారు. తీరా పెళ్లి టైం స్టేజ్ ఎక్కగానే అయ్యగారు 1/2 గంటలు అయిపోద్దా? 1/2 గంటలు అయిపోద్దా? ఎందుకు? వీళ్ళు మళ్ళా ఫోటోలు దిగాలా, వీళ్ళు వీడియోలు తీయాలా, వీళ్ళు స్టిల్స్ పెట్టాలా, డ్రెస్సులు మార్చుకోవాలా, పెళ్లి మాత్రం ఎంతసేపు అయిపోవాలా? కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది, లోపల ఫీలింగ్, ఈ పెళ్లి చేయను పాడు చేయను పోరా అని అనిపిస్తుంది. అనిపించదా? బర్త్డేలకు, తర్వాత 21లకు, ఉయ్యాల ఫంక్షన్లకు ఏం చేస్తారంటే అయ్యగారు వచ్చి ప్రార్థన చేయాలి. ఈయన పోయి దేవాయి బిడ్డను దీవించు, తల్లిని దీవించు, ఆశీర్వదించు అని జోల సందా పెట్టుకుని అయిపోద్ది. ఇక 5 నిమిషాలు వాక్యం చెప్తే మీరందరూ కూర్చొని నమ్మండి. అయ్యగారు టైం లేదుగా, మీరు ఎన్ని గంటలైనా వేస్ట్ చేయొచ్చు. కానీ అయ్యగారి దగ్గరికి వచ్చేసరికి, దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి సమయం ఉండదు. పౌలు యవన బిడ్డలను తయారు చేశాడు. నేను కన్న నా పిల్లలు అన్నారు, వాస్తవానికి ఆయన పిల్లలు లేరు. భార్య ఉందో లేదో కూడా మనకి ఎక్కడ రాయబడలేదు. కానీ ఆత్మీయంగా ఎవరినైతే అతడు తన పిల్లలుగా చూశాడో వారి విషయంలో అతడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో ఆలోచించండి. వచ్చేటప్పుడు మార్కుడు వెంట పెట్టుకోండి రా. ఎందుకు? ఇప్పుడు చదవండి. ఎందుకు? ఆ వచనం చదవండి. 11వ వచనం. 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము ప్రయోజకుడు అయినటువంటి వాడిని మీ వెంట పెట్టుకుని వెళ్ళండి. ఇప్పటి నుంచి ఏ పరిచర్యలు, మీ బైబిల్ మోస్తానికి, మీ వాటర్ బాటిల్ మోస్తానికి, మీకు మైక్ మోస్తానికా? మీ తరువాత సువార్త భారాన్ని మోయడానికి, ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడేటువంటి ఒక సహోదరుణ్ణి మీ వెంట తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పరిచర్యను, మీ సంఘాలను అత్యధికంగా ఆశీర్వదించి భవిష్యత్తులో 2వ తరానికి అవసరమయ్యేటువంటి మంచి సేవకులను, మంచి నాయకులను దేవుడు మీకు సంఘాలలో, మీ గృహాలలో అనుగ్రహించాలని ఈ కొద్ది మాటలు ముగిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ దేవుడు ఈ వాక్యము దీవించలాగున మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని ఈ యొక్క వాక్య భాగం ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమాత్మనుడైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రాంతమునకు నన్ను నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. నాతో పాటు వచ్చిన సహోదరులను దీవించండి. మా నాయన, మీ వాక్య పరిచర్యలో భాగంగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి సజీవ గారిని, వారి కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నా. వారి పిలుపుని అందుకుని వచ్చిన దేవ సేవకులను, వారు చేస్తున్నటువంటి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. నాయన, మీ చిత్తమైతే మరొకసారి ఇలా కలుసుకొని మీ సత్యమైనటువంటి వాక్యమును మేము ఇంకా లోతుగా తెలుసుకునే భాగ్యం దయచేయమని, అనేక మంది వారి వారి కుటుంబాలను, వారి అవసరతలను, వారి పరిచర్య విధానాలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా సర్వ సత్యంలో నడిపించబడే భాగ్యం దయచేయమని మా ప్రభువును, మీ కుమారుడు త్వరలో రానయ్యున్న క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. అందరికీ వందనాలు.